వరంగల్ జిల్లాలో తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండ బస్ డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పార్టీ కార్యకర్తలతో ఆందోళన చేశారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా రాజకీయ ఐకాస తలపెట్టిన తెలంగాణ బంద్ వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి నుంచే తెలంగాణ వాదులు టీఆర్ఎస్ శ్రేణులు బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 8 డిపోల పరిధిలో దాదాపుగా 900 బస్సులు డిపోలకి పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వాదులు కావచ్చు, రాజకీయ ఐకాస ప్రతినిధులు బస్టాండ్ల ఎదుట బైఠాయించి ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు. మనం చూసుకుంటే జనగామ సూర్యాపేట రహదారిపై నెల్లుట్ల పటేల్గూడెం గ్రామస్తులు ఉదయాన్నే 3 గంటల ప్రాంతంలో రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున వాహనాలను అడ్డుకున్నారు. ఆ తర్వాత కేసముద్రం ఇంటికన్నే రైల్వే స్టేషన్ల పరిధిలో ఫిష్ ప్లేట్లను కూడా తొలగించి అక్కడ తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. అయితే అధికారులు త్వరితగతిన పరిస్థితిని గుర్తించి ఫిష్ ప్లేట్లను మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూశారు. బస్టాండ్ డిపో ఎదుట ఉదయాన్నే చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఇక్కడ బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. విధులను పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా విధులు బహిష్కరించారు. బస్టాండ్ హన్మకొండ బస్ డిపో ఎదుట టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కొద్దిసేపటి క్రితం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా తాము ఆందోళన చేస్తున్నారు చెప్తున్నారు. బంద్ నిన్న రాజకీయ ఐకాస ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హన్మకొండ బస్టాండ్ ఎప్పుడు రద్దీగా ఉండే హన్మకొండ బస్టాండ్ ప్రస్తుతం వెలబోలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు కూడా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి బంద్కు. అదేవిధంగా మహబూబాబాద్ లో వాళ్ళ జరగాల్సిన మెగా ఉపాధి మేళాలను కూడా జిల్లా కలెక్టర్ ఆదివారానికి వాయిదా వేశారు. మొత్తం మీద చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీల పరిధిలో కూడా ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలు కూడా అధికారులు వాయిదా వేశారు. బంద్ విషయానికి వస్తే బంద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహించింది. అన్ని డిపోల భారీగా పోలీసులను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే ప్రశాంతంగా ప్రారంభమైంది బంద్. ఇది జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో బాల్కుమార్, ఈటీవీ న్యూస్, వరంగల్. ఐకాస బంద్తో ఖమ్మం జిల్లాలోనూ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ వాదులు ఉదయాన్నే డిపోల ఎదుట ఆందోళన చేశారు. ఇక జిల్లాలో బంద్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. సీఎం వైఖరికి నిరసనగా రాజకీయ ఐకాస ఇచ్చిన బంద్ పిలుపు వామపక్షాల ఆందోళన మధ్య ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే డిపోల ఎదుట బైఠాయించిన వామపక్ష కార్యకర్తలు 6:30 వరకు కూడా ఆందోళన చేశారు. అలాగే జిల్లాలోని ఇతర డిపోల ఎదుట కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఉదయం నుంచి బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు జిల్లాలోని అన్ని డిపోల్లోనూ బస్సులు కదలకుండా వామపక్ష కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. అలాగే అన్ని డిపోల్లోనూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజకీయ ఐకాస సభ్యులు, ఉద్యోగ సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్న దృష్ట్యా ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా మూతపడే అవకాశం ఉంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు బంద్ పాటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ బంద్ను విజయవంతం చేసేందుకు అందరి సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఎస్పీ గారు బస్సులను అడ్డుకున్నా ఎలాంటి సంఘటనలకు పాల్పడ్డ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగింది. దానికి బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ రామారావుతో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, ఖమ్మం. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ పరిస్థితిని మా ప్రతినిధి జేపీ అందిస్తారు. ఏపీ ఎన్జీఓల సభ తెలంగాణ వాదుల బంద్ పిలుపు నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు అలంపూర్ టోల్ ప్లాజా నుంచి తిమ్మాపూర్ వరకు 167 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి దాదాపు 2000 మంది పోలీసులు నియమించినట్లు నిన్న జిల్లా పోలీసులు ప్రకటించారు. అంటే రాయలసీమ జిల్లాలైన కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల మీద హైదరాబాద్ వెళ్లాలంటే మహబూబ్నగర్ జిల్లా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో జిల్లాలో రహదారి వెంబడి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ కు సీమ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ తరలి వెళ్లాయి. ఈ ఉదయం చూస్తే అంటే ప్రైవేటు వాహనాల మీద ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేటు బస్సులు కూడా నడిచే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం అంటే భారీ వాహనాలు, లారీలు లాంటివి ప్రస్తుత రహదారిపైన కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఈ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా 8 డిపోలోని 800 బస్సుల్ని ముందుగా నిలిపివేశారు. అవసరాన్ని బట్టి బస్సులు నడుపుతున్నామని చెబుతున్నారు అధికారులు. ముఖ్యంగా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీమ జిల్లాల నుంచి మహబూబ్నగర్ జిల్లాలోకి ప్రవేశించే అలంపూర్ టోల్ ప్లాజా వద్ద దాదాపు 300 మంది పోలీసులు నియమించారు. నిన్న అర్ధరాత్రి జడ్చర్ల బూత్పూర్ రహదారిలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాళ్లు వేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇందులో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది జిల్లా తాజా పరిస్థితి. కెమెరామెన్ రవికుమార్ తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. తెలంగాణ ఐకాస బంద్తో కరీంనగర్ జిల్లా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. జిల్లాలో బంద్ ప్రభావాన్ని మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
హైదరాబాద్ లో శాంతి ర్యాలీకి అనుమతించకుండా ఏపీ ఎన్జీఓల సభకు అనుమతించడాన్ని నిరసిస్తూ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా ప్రారంభమైంది. బంద్ గురించి మొదటి నుంచి విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా జిల్లాలోని 11 డిపోల్లో 940 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు కూడా బంద్ కు సహకరిస్తున్నారు. నయీంతో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. ఇక ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రభావాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన 24 గంటల తెలంగాణ బంద్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, బైన్సా, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో ఉదయం వెళ్లాల్సిన ఒక్క బస్ కూడా బయటకు వెళ్లలేదు. దీంతో 600 బస్సులు ఎక్కడికెక్కడ డిపోలో నిలిచిపోయి ఉన్నాయి. మరోపక్క విద్య, వ్యాపార, వాణిజ్య వర్గాలన్నీ బంద్కు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. నిన్ననే జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయవాదులు బంద్కు సంఘీభావం ప్రకటించి విధులను బహిష్కరించారు. ఇటు పోలీసు యంత్రాంగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం మీద జిల్లాలోని ప్రతి వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్కు సంఘీభావం ప్రకటించడంతో ఈరోజు ఉదయం నుంచే బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు సింగరేణిలో తొలిసారిగా బంద్ను మినహించారు. అయినప్పటికీ ఉదయం షిఫ్టులోకి వెళ్లాల్సిన కార్మికులంతా తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎటు చూసిన బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. దీనికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లో పోలీస్ బందోబస్తుని పటిష్టం చేసింది. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. ఇది ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రభావం. ఇక నిజామాబాద్ జిల్లాలో బంద్ పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఐకాస భాగస్వామ్య పక్షాలైన తెరాస, భాజపాతో సహా ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలో ప్రధాన భాగస్వామ్య పక్షం టీఎంయూ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా 600 పైగా బస్ సర్వీసులు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కెమెరామెన్ మనోజ్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, నిజామాబాద్. మెదక్ జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ వాదులు బైఠాయించడంతో ఒక్క బస్సు బయటకు రాలేదు. తెరాస నేత పద్మ దేవేందర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిరసనగానే బంద్కు పాటిస్తున్నామని ఆమె తెలిపారు. ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ లో తలపెట్టిన సభకు నిరసనగా, అదేవిధంగా సీఎం, డీజీపీలు తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లాలోని 7 డిపోల పరిధిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచే బస్సుల రాకపోకలను తెరాస, ఐకాస నేతలు అడ్డుకున్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ ఇస్మాయిల్తో పరశురామ్, ఈటీవీ న్యూస్, మెదక్.